శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే. నమస్తే. సార్ విజయ్ని అలానే పవన్ కళ్యాణ్ని ఇద్దరిని కంపేర్ చేస్తూ కొంత ట్రోలింగ్ నడుస్తోంది. అంటే పార్టీ పెట్టిన 2 సంవత్సరాల్లోనే విజయ్ సీఎం అయితే మరి పవన్ కళ్యాణ్ ఎందుకు అవ్వలేదు అంటూ రకరకాల ట్రోలింగ్స్ చేస్తున్నాము. దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ని విజయ్ని కంపేర్ చేయటం అంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి అంటే ఆయన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ యువరాజ్యం అధ్యక్షుడిగా ఆయన మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత అక్కడ వేడి రాజుకుంది ప్రజారాజ్యం. అప్పటిదాకా చాలా పాసివ్గా నడిచింది, అది ఏదో ఇంటలెక్చువల్ పార్టీ లాగా నడిచింది. చిరంజీవి గారు కూడా చాలా సీరియస్ విమర్శలు ఏం చేసేవాడు కాదు. ఆయన సున్నితంగా మాట్లాడుతూ ఉండేవాడు. ఈ సున్నితంగా మాట్లాడటం అనేది కుదరదు రాజకీయాల్లో. శత్రువు ఎవరు అని చెప్పాలి, ఆ శత్రువుతో పోరాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేది ఎస్టాబ్లిష్ చేసి చెప్పాలి జనాలకి. అప్పుడు మీరందరూ నాతో కలిసి రావాలి అని ఒక పిలుపునివ్వాలి. ఈ మూడు జరగకుండా ఒక పొలిటికల్ పార్టీని జనాలు ఓన్ చేసుకోవటం అనేది కుదరదు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన చాలా స్పష్టంగా కేంద్రంతో నా యుద్ధం అన్నాడు. ఆయన యుద్ధం అని చెప్పడంతో పాటు రాష్ట్రాలన్నిటినీ నిర్వీర్యం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, కాబట్టి ఢిల్లీలో జాతీయ పార్టీల పెత్తనాన్ని రద్దు చేసి ఫెడరల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయాలి. ఫెడరల్ గవర్నమెంట్ అంటే ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలోకి రావాలి ఢిల్లీలో, జాతీయ పార్టీలకి సంబంధం లేదు అనే పద్ధతిలో ఆయన మాట్లాడాడు. ఈ నినాదం జనాలను అట్రాక్ట్ చేసింది. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తున్నారు అనే నినాదం, అలాగే స్వతంత్ర పోరాటం అనే దాన్ని చూపించి వాళ్ళేదో దేశం కోసం చాలా త్యాగం చేసినట్టుగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కుక్కమూతి పిందెలు అనేవాడు ఆయన ఓపెన్గా. ఈ క్రిటిసిజం జనాలకి బాగా కనెక్ట్ అయింది. దాంతో ఆయన ఉపన్యాసాలు వినటానికి, ఎక్కడికైనా రావటానికి, ఎన్ని గంటలైనా వెయిట్ చేయడానికి సిద్ధపడిపోయారు. ఆయన రోడ్డు మీదకి వచ్చిన తర్వాత చైతన్య రథం అనే ప్రోగ్రాం తీసుకుని రోడ్డు మీదకి వచ్చాక ఎన్నికలు కంప్లీట్ అయ్యే వరకు ఆయన వెనక్కి వెళ్ళలేదు, రోడ్డు మీదే ఉన్నాడు. ఇది ప్రజారాజ్యం విషయంలో జరగలేదు. వాళ్ళు శత్రువు ఎవరు అనేది క్లియర్గా చెప్పలేదు మొదట. అంటే చంద్రబాబు గారు బాగానే పరిపాలించారు, వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి విధానాలతోనే వెడుతున్నారు, నేను అంటే మీరు నన్ను చాలా పెంచారు, మీకోసం నేను ఏదో చేయాలనుకుంటున్నాను, కాబట్టి నాకు అధికారం ఇవ్వండి అనే పద్ధతిలో వెళ్ళాడు ఆయన. అది జనాలకి ఎక్కలేదు. అంటే అసలు మీరు ఎందుకు వచ్చారు అనేది మాకు సమాధానం చెప్పండి అన్న పద్ధతిలో జనం చిరంజీవి నుంచి అది ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది అంటే ఎన్టీఆర్ చాలా చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా చెప్పేవాడు. ఎయిర్పోర్ట్లో అంజయ్ గారిని రాజీవ్ గాంధీ ఒకసారి అవమానపరిచాడు. ఆ ఇన్సిడెంట్ని ఆయన దాదాపుగా నటించి చూపించేవాడు వేదిక మీద. ఇలా అవమానపరుస్తాడా ఒక ముఖ్యమంత్రిని, ఆయన ప్రధాని అయితే కావచ్చు గాక, అప్పటికి ప్రధాని కూడా కాదు ఆయన, యువజన నాయకుడే. అలాంటి స్థాయిలో ఉండి ఒక ప్రధాని కొడుకైనంత మాత్రాన అలా అవమానపరుస్తాడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అని చెప్పేవాడు. ఇవన్నీ జనాలకి ఇంట్రెస్టింగ్గా అనిపించేవి. చిరంజీవి గారి దగ్గర అది కనిపించాల. దాంతో ఇతను ఆల్టర్నేటివ్ అని జనాలు అనుకోలేదు. ఈ అనుకోకపోవడం వల్ల 150 సీట్లు గెలుస్తానని అనుకున్నాడు ఆయన. 150 గెలవబోతున్నామని ప్రకటించాడు ఆయన. 18 దగ్గర ఆపేశారు. దీని తర్వాత నెమ్మదిగా ఆయన నిజానికి ఆయన సాధించింది ఆ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని బలంగా తన వైపు చీల్చగలిగాడు. చీల్చడం ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అంతకు మించి వేరే ప్రయోజనం ఏమీ నెరవేరలేదు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వల్ల. అది అయిపోయిన తర్వాత ఆయన పార్టీ మెర్జ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పెట్టినప్పుడు కూడా ఆయన మొదటి సభ తను సోలోగా మాట్లాడాడు, హైటెక్స్లో పెట్టి. అది కూడా పొలిటికల్ ఫిలాసఫీ, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి కవిత్వము, ఈ రెండింటిని మిక్స్ చేసి
జనాలకి ఏమీ అర్థం కాని పద్ధతిలో ఆయన ప్రసంగం నడిచింది. ఓకే. అంతే తప్ప క్లియర్‌గా రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇది. ఇందుకోసం నేను రోడ్డు మీదకొచ్చాను. ఇప్పుడు మీతో నడుస్తాను. మీ సమస్యలేంటో నాకు చెప్పండి. నేను దాని మీద ఫైట్ చేస్తాను అనే ప్రోగ్రామ్ ఇవ్వలేదు. ఆ ప్రోగ్రామ్ ఇవ్వకపోవడం అనే దగ్గర నుంచి ఫెయిల్యూర్ మొదలైంది. హ్మ్. విజయ్ వెరీ ఫస్ట్ డే ఓపెన్‌గా చెప్పాడు. డీఎంకే నాకు రాజకీయ శత్రువు. బీజేపీ థియరిటికల్ ఎనిమీ అన్నాడు. అవును. అంటే భావజాలపరమైనటువంటి శత్రువుగా నేను బీజేపీని చూస్తున్నాను. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతోనూ, అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకేతోనూ నేను సమాన దూరంలో వ్యవహరించదలుచుకున్నాను అని చెప్పాడాయన. ఇది ఇలాంటి క్లారిటీ, ఇలాంటి క్లియర్ కట్ వే అనేది వాళ్ళిద్దరూ చూపించలేదు. ఓకే. చిరంజీవి గారు చూపించలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా చూపించలేదు. హ్మ్. హ్మ్. చూపించకుండా రాజకీయ వ్యూహాలు పన్నేటువంటి ప్రయత్నం చేశాడు పవన్ కళ్యాణ్. హ్మ్. ఇంకా చిరంజీవి గారు ఓపెన్‌గా నేను ఒంటరిగా పోటీ చేస్తాను అన్న పద్ధతిలో వెళ్ళాడాయన. ఓకే. నేనెవరిని కలుపుకోవాలని అనుకోవడం లేదు. ఎవరైనా కలిసొస్తే కలిసి రావచ్చు. అంతే తప్ప నాకుగా నేను ఎవరి దగ్గరికి వెళ్ళను అన్నాడు. ఆ పద్ధతిలో వెళ్ళాడాయన. కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలవటం, ఆ తర్వాత చంద్రబాబు గారిని కలవటం, హ్మ్. ఈ 2 పార్టీలకి నేను మద్దతు ప్రకటిస్తున్నాను. నేను పోటీ చేయను అని చెప్పడం. ఇదంతా జనాల్లో ఈయన ఆల్టర్‌నేటివ్ అనే అభిప్రాయాన్ని కలిగించలేకపోయింది. హ్మ్. రెండోది ఆయన ఇప్పుడు కూడా ఆయన నడుపుతున్నటువంటి యాక్టివిటీస్ అన్నీ బీజేపీని మెప్పించటానికో, లేకపోతే తెలుగుదేశాన్ని మెప్పించటానికో అన్నట్టుగానే నడుస్తున్నాయని జనాలు అనుకుంటున్నారు గానీ, ఆయన ఏదో ఆల్టర్‌నేటివ్ ప్రోగ్రామ్ చెప్తున్నాడు అని అనుకోవడం లేదు వాళ్ళు. ఓకే. అందుకని ఆయన మోడీ చాటు నాయకుడిగాను, చంద్రబాబు చాటు నాయకుడిగానే నడుస్తోంది. ఆయన ఇమేజ్ అలా తగ్గింది పొలిటికల్‌గా. హ్మ్. హ్మ్. నిజానికి సినిమా పరిశ్రమ పరంగా ఆయనకున్నటువంటి అభిమానులు ఆ కాలిక్యులేషన్స్‌లోకి వెడితే విజయ్‌ని మించినటువంటి అభిమాన సందోహం ఉంది ఈయనకి. ఉదాహరణకి 'ఖుషి' అనే సినిమా తమిళ వెర్షన్ విజయ్ చేశాడు. తెలుగు వెర్షన్ పవన్ కళ్యాణ్ చేశాడు. అవును. తెలుగు వెర్షన్‌కి వచ్చినటువంటి అప్రిసియేషన్ తమిళ వెర్షన్‌కి రాలేదు. ఓకే. రెవెన్యూ పరంగా కూడా. హ్మ్. ఇది చాలా బీభత్సమైన వసూళ్లొచ్చినాయి దీని మీద. హ్మ్. దాంతో పోలిస్తే ఇది 3 రెట్లు ఎక్కువొచ్చింది. ఓకే. కనుక కమర్షియల్‌గా కూడా విజయ్ కంటే చాలా పెద్ద రేంజ్ హీరో. చాలా పెద్ద ఇమేజ్ ఉన్నటువంటి హీరో, కల్ట్ ఫ్యాన్స్ ఉన్నటువంటి హీరో పవన్ హ్మ్. కళ్యాణ్. హ్మ్. కానీ తను ఎంజీఆర్ లాగానో, లేకపోతే ఎన్టీఆర్ లాగానో, ఈవెన్ విజయ్ లాగానో తనదైనటువంటి గొంతు వినిపించకపోవడం అన్న దగ్గర ప్రాబ్లమ్ మొదలైంది. ఓకే. అందుకని తనకి తాను గిరి గీసుకున్నాడాయన. ఆ గిరి గీసుకోవటం వలన వచ్చిన ప్రమాదం ఇది. అందుకని ఇప్పుడు విజయ్ లాగా ఎందుకు కాలేదు పవన్ కళ్యాణ్ అని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. అవును. అది అయిపోయిన చరిత్ర. ఇప్పుడు దాన్ని వెనక్కి తిరిగి తవ్వుకొని బాధపడాల్సినటువంటి పరిస్థితి కాదు. హ్మ్. విజయ్ అలా ఎమర్జ్ అయ్యాడు. ఎక్కడా కంగారు పడలేదు, కన్‌ఫ్యూజ్ అవ్వలేదు. చాలా క్లారిటీతో ఉన్నాడు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎటువంటి విమర్శలు చేసినా చాలా కూల్‌గా మాట్లాడుతూ వచ్చాడు. అంటే ఆయన పర్సనల్ అఫైర్స్ గురించి మాట్లాడిన రోజు కూడా అతను వాళ్ళ ఇంటి దగ్గరికొచ్చినటువంటి అభిమానులతో మాట్లాడిందేంటంటే చాలా క్లియర్‌గా, మా ఇంట్లో గొడవలున్నాయి, మీ ఇంట్లోనూ గొడవలుంటాయి. మీ ఇంట్లో గొడవలు మీరు సార్ట్ ఔట్ చేసుకుంటారు. అలాగే నేను మా ఇంట్లో గొడవలు కూడా సార్ట్ ఔట్ చేసుకుంటాను. హ్మ్. ఇప్పుడు మనకి మన ఇంటి సమస్యలు కాకుండా బయట చాలా సమస్యలున్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం అన్నాడు. హ్మ్. దాంతో జనం ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు. అలా ప్రతిదీ చాలా కూల్‌గా మాట్లాడుతూ వెళ్ళాడు. నిజానికి అతను తిరిగింది కూడా ఏమీ లేదు. 50 నియోజకవర్గాలు తిరిగాడు అంతే. అంతకుమించి ఆయన ఎన్టీ రామారావులాగా చైతన్య రథం వేసుకుని మొత్తం రాష్ట్రం అంతా 2 సార్లు సుడిగాలి పర్యటనలు ఇలాంటివేం చేయలేదు. ఓకే. పైగా ఎన్టీఆర్ 9 నెలలే. పార్టీ పెట్టిన 9 నెలలకే ఎన్నికలొచ్చేసినాయి. ఆయన నిలబడ్డాడు, గెలిచాడు, సీఎం అయిపోయాడు. రెండోది క్లియర్ మెజారిటీ వచ్చింది ఆయనకి. హ్మ్. క్లియర్ మెజారిటీ వచ్చింది. ఇక ఎవరు ఆపే పరిస్థితి లేదు. హ్మ్. ఎంజీఆర్‌కి కూడా అలాగే జరిగింది. 77 ఎలక్షన్స్‌లో ఆయన మొదటిసారి పోటీ చేశాడు.
ఆయన పార్టీ పెట్టిన 4.5 సంవత్సరాల తర్వాత పోటీ చేశాడు. ఓకే. ఏడీఎంకే 72లో ఆయన డిఎంకే నుంచి బహిష్కరించారు. 72 చివరిలో పార్టీ పెట్టాడు ఆయన. ఉమ్, పార్టీ పెట్టి 77 ఎన్నికల్లో గెలిచాడు. 76లో కరుణానిధి గారి ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ బర్తరఫ్ చేసింది. చేసిన తర్వాత జరిగిన ఎలక్షన్లో ఎంజీఆర్ మొదటిసారి పోటీ చేసి గెలిచాడు. చాలా అంటే డిఎంకేకి ఇలాంటి పరిస్థితి వస్తుందా అనే స్థాయికి పడేశాడు ఆ పార్టీని. పడేసి క్లియర్ మెజారిటీతో గెలిచాడు. ఆ తర్వాత 10 ఏళ్ళు ఆయనే కొనసాగాడు. ఓకే. 77లో పదవిలోకి వచ్చాడు. 87లో ఆయన చనిపోయినప్పుడు కూడా సీఎంగానే ఉన్నాడు ఆయన. ఉమ్, అలా నడిచినటువంటి కెరియర్ ఆయింది. ఎన్టీ రామారావు గారు మొదటి ఎన్నికలో అద్భుతమైన విజయం సాధించాడు 9 నెలల్లోనే. ఇది ఇక ఎవరు బ్రేక్ చేయలేని రికార్డు అది. ఓకే. ఎన్టీఆర్ రికార్డు బ్రేక్ చేయడం కోసం చిరంజీవి గారు వాంటెడ్గా ఎన్నికలకు 8 నెలల ముందు పార్టీని ప్రారంభించాడు. ఉమ్, అంటే తను సీఎం అయితే 8 నెలల్లోనే సీఎం అయ్యాడు అనే రికార్డు కొట్టడం కోసం చేసిన ప్రయోగం అది. ఓకే. అది ఫెయిల్ అయింది. ఓకే. అది ఫెయిల్ అయింది. తర్వాత పవన్ కళ్యాణ్ ప్రయోగము ఒక రకంగా ఫెయిల్యూర్ వెంచరే అది. కాకపోతే ఈయన పాలిటిక్స్లో కొనసాగుతున్నాడు అంతే. ఈయన ప్రజా రాజకీయం చేయట్లేదు. ఆయన తన కోసం తన పార్టీ కోసం రాజకీయం చేస్తున్నాడు అనేది జనాలకు అర్థమైపోయింది. ఉమ్, ఈ లెవెల్లోనే చూస్తారు ఇక. ఆయన్ని సీఎంగా చూడటం అనేది కొంచెం ఇబ్బంది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం లేదు ఆయనకి. ఓకే. రాయలసీమలో రీసెంట్గా మొదలుపెట్టారు. ఇప్పుడు మొదలుపెట్టారు. అవును. నిజానికి ఆయనకి 2 రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణలో ఆయనకు ఒక అభిమాన సందోహం ఉంది. ఈ అభిమానులతో కూర్చుని ముందు సమావేశాలు నిర్వహించి ప్రతి ప్రాంతంలోనూ కూర్చుని వాళ్ళతో మాట్లాడి ఎక్కడికక్కడ కమిటీలు వేసి వాళ్ళని నిర్మాణంలోకి తీసుకురావడం అనేది జరగలేదు. ఎన్టీఆర్ చేశాడు ఆ పని. ఓకే. శ్రీపతి రాజేశ్వర్ గారి నాయకత్వంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న అభిమానులందరితోనూ సమావేశాలు నిర్వహించి ఉమ్, వాళ్ళను ఒక నెట్వర్క్గా ఏర్పాటు చేశాడు ఆయన. ఉమ్, అది చిరంజీవి గారు పెద్దగా పట్టించుకోలేదు. అరవింద్ గారు కొంత చేశాడు ఆ టైంలో. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసలు చేయలేదు. దాంతో చాలా చోట్ల వ్యాక్యూమ్స్ ఉన్నాయి. ఆ వ్యాక్యూమ్స్ ఏవి ఫిల్ చేసుకోవట్లేదు ఆయన. ఇప్పుడు మొదలుపెట్టారు రీసెంట్గా. ఉమ్, మొదలుపెట్టి ఇది ఎప్పటికయ్యి ఆయన స్టేట్ నిర్మాణంలోకి వెళ్ళి వచ్చే ఎన్నికల్లో ఇంకొక 20 సీట్లు అడగాలి అనేటువంటి మూడ్లో ఉన్నాడు ఆయన. అలా కాకుండా నేనే ముఖ్యమంత్రిని, నేను అవ్వబోతున్నాను అని కాన్ఫిడెంట్గా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిన సందర్భం లేదు ఆయన ఏ ఎన్నికలోనూ. అందుకని పవన్ కళ్యాణ్ ఇలాగే ఉంటాడు. అది ఆయన ఎంచుకున్న మార్గం. దాని గురించి ఎవరిని నిందించి ఫలితం లేదు. ఇప్పుడు ఎవరైనా సెకండరీ లీడర్షిప్ వచ్చి ఏదైనా వేగం గనక క్రియేట్ చేయగలిగితే ఆ పార్టీలో, రెండోది ఆయన మొదటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సయోధ్యలోనే ఉంటూ వస్తున్నాడు. ఉమ్, 2019 ఎన్నికల్లో ఆయన లెఫ్ట్తో కలిసి పోటీ చేసిన తర్వాత ఓడిపోగానే ఒక 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి నెమ్మదిగా చంద్రబాబుతోనూ నరేంద్ర మోడీ గారితోనూ మళ్ళీ కలవటం మొదలుపెట్టాడు ఆయన. ఆ కలవటం అనేది జనాలకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఓకే. అంటే మొన్నటిదాకా తిట్టి ఇదేమిటి ఈయన ఉన్నట్టుండి సడన్గా, అంటే ఈయన వైజాగ్ వెళ్ళాడు, అక్కడ ఏదో కొంత ఇబ్బంది జరిగింది. ఆ టైంలో నోవాటెల్లో చంద్రబాబుని కలిశాడు ఆయన. ఉమ్, ఆ కలిసి బయటకు వస్తున్నటువంటి ఫోటోలు ఎప్పుడైతే జనంలోకి వచ్చాయో, నిన్నటిదాకా లోకేష్ని చంద్రబాబుని ఇంత తిట్టినటువంటి పవన్ కళ్యాణ్ ఇదేంటి మళ్ళీ కలిసిపోయాడు అనేది కొంత ఇబ్బంది పెట్టింది. ఉమ్, ఇలా తన ఇమేజ్ని తానే భంగపరుచుకుంటూ ఆయన ప్రయాణం నడుస్తోంది. ఇప్పుడు విజయ్తో కంపేర్ చేయటం, విజయ్ ఒక పద్ధతి అనుకున్నాడు, ఆ పద్ధతిలో వెళ్ళాడు. ఓకే. రెండోది ఆయన టిక్కెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరు పెద్ద ప్రామినెంట్ వీళ్ళెవరూ లేరు. ఉమ్, అదొక వ్యాక్యూమ్ ఉంది ఆ పార్టీలో, పెద్ద తలకాయలు లేరు. నిన్న విజయ్ ఫ్యాన్ ఎవరో మాట్లాడారు, అవును. అంటే మా దగ్గర పెద్ద తలకాయలు లేకపోవడం వలన గవర్నర్ ఇలా ఆడుకుంటున్నాడు అని. నిజమే, అది నిజమే. అంటే పెద్ద తలకాయలు అంటే అనుభవజ్ఞులు ఎవరూ లేరు అక్కడ. ఓకే. ఇప్పుడిప్పుడు వస్తున్నారు ఒకళ్ళిద్దరు, ఉమ్, అంతే తప్ప ఆయనకి అనుభవం లేదు, అక్కడ అనుభవం ఉన్నవాళ్ళు లేరు. డ్రైవర్లు ఇలా అలాగే
ఈ కిరాణా సామాను ఇంటింటికి చేరేసే ఒక కుర్రాడికి కూడా టికెట్ ఇచ్చారు. ఉమ్, అలాంటి వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చుకుంటూ వెళ్ళాడు ఆయన. విచిత్రంగా అందులో చాలామంది గెలిచారు. అవును. ఇదొక వండర్. జనాలు అతన్ని ఆల్టర్నేటివ్గా చూశారు. ఉమ్, అంటే ఏడీఎంకే ప్లేస్ని విజయ్ ఆక్రమించుకుంటూ వెళ్ళాడు. Correct. ఇది జరిగింది అక్కడ. అందుకని అలా ఆల్టర్నేటివ్గా కనిపించకపోవడం అనేది పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న ప్రాబ్లము. ఆయన ఆల్టర్నేటివ్గా కనిపించడం వలన సక్సెస్ అయ్యాడు. ఎంజీఆర్ కూడా ఆ రోజున కరుణానిధి గారు ఆయన్ని బహిష్కరించగానే పార్టీ నుంచి ఉమ్, ఆయన మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా హార్ష్గానే మాట్లాడాడు. చాలా తీవ్రంగా విమర్శిస్తూ ఓకే. డిఎంకే ప్రభుత్వం అప్పటి వరకు ఆయన కూడా దానిలో భాగస్వామే. ఆయన అప్పటికి డిఎంకే ఎమ్మెల్యేగానే ఉన్నాడు. ఉమ్, ఎమ్మెల్యేగా ఉండి తను ఏ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ పార్టీ ప్రభుత్వం మీద చాలా తీవ్రస్థాయి విమర్శలు చేశాడు. ఆయన షూటింగ్లో ఉండగా బహిష్కరించారు ఆయన్ని. అక్కడ నుంచి వెనక్కి వచ్చి ఊటీ నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ దూకుడుతనం కనిపించలేదు వీళ్ళల్లో. అంటే అగ్రెసివ్నెస్ ఉండాలి. అది ఉంటే జనం కనెక్ట్ అవుతారు. ఓకే. అది ప్రాబ్లం. అంతకు మించి వేరే సమస్య లేదు. కంపారిటివ్గా ఎన్టీఆర్ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దాదాపు చిరంజీవికి కూడా ఉంది. కానీ అది మాత్రమే నిలబెట్టదు. వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాల మీద నిలబడగలగటం. రామారావు గారు అయితే ఎంజీఆర్ కంటే మొండిగా వ్యవహరించేవాడు. ఎంజీఆర్ ఇంకొంచెం సోబర్గా ఉండేవాడు. ఉమ్, రామారావు గారు అలా ఉండే మనిషి కాదు. ఓకే. అందుకని చాలా ఆయన కేంద్రం మిథ్య అనేసాడు. అవును. అలాంటి ప్రకటనలు చాలా ఈజీగా ఇచ్చేవాడు ఆయన. ఉమ్, ఎంజీఆర్ అలా మాట్లాడే మనిషి కాదు. ఆయన కొంచెం పద్ధతిగా వెళ్ళి 4 నిధులు తెచ్చుకుని ఇక్కడ ఏదో చేయాలి జనాలకి అనే ప్రోగ్రాం ఉండేది ఆయనకి. ఓకే. ఎప్పుడూ ఇందిరాగాంధీ మీద దూకుడు ప్రకటనలు అలాంటివి ఎన్నడూ చేయలేదు ఆయన. రామారావు గారు అలాంటివి చూసుకునేవాడు కాదు. ఉమ్, ఆ తెగింపు ఉంటే జనం కనెక్ట్ అవుతారు. ఆల్ రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.